హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్సటినీ థింగ్స్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళు పాకినప్పుడు జస్ట్ అడుగులు వేయడం నేర్చుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు. ఇలాంటివి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. వాళ్ళ దగ్గర తలకి ఎలాంటి దెబ్బ తగలకుండా చూసుకోవాలి మెయిన్. మా పాప అయితే అస్తమానం పడిపోతూ ఉండేది. నేనేం చేశానంటే, ఇది క్యాప్ అనమాట, ఇది హెడ్కి పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. మనం ఓపెన్ చేసుకొని ఎంత కావాలంటే అంతవరకు మనం సైజ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉంటుంది కూడాను. అలా అని ఇది ఉంది కదా అని చెప్పి మనం కేర్లెస్గా ఉండకూడదు అనమాట. ఇది ఉన్నా కూడాను మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే కొద్దిగా మనం సేఫ్టీగా కొంచెం మనం పిల్లలకి పెడుతున్నాం అనమాట అంతే. కానీ మనం ఎప్పుడు కూడా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఇదైతే స్మూత్గా ఉందనమాట. స్పాంజ్తో అయితే ఇచ్చారు. వాళ్ళు పెట్టుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుందన్నమాట. ఇది స్వెట్ అనేది కూడా పీల్చుకుంటూ ఉంటుంది. ఇది కావాలంటే కనుక ఇక్కడ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తీసుకోవచ్చు. అలాగే మనం చిన్నపిల్లలతో బయటికి వెళ్తూ ఉంటాం కదా, బైక్ మీద వెళ్ళినప్పుడు మనం హ్యాండ్ బ్యాగ్ కానీ ఎలాంటివి వేర్ చేస్తూ ఉంటాము. ఆ టైంలో పిల్లలు హ్యాండ్ బ్యాగ్స్ కావాలని ఏడుస్తూ ఉంటారు. ఇలాంటివి ఈ బ్యాగ్స్ మనం యూస్ చేసామంటే కొంచెం బాగుంటుందన్నమాట. బైక్ మీద వెళ్ళినప్పుడు ఇలా బ్యాక్ ప్యాక్ యూస్ చేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పిల్లల్ని పట్టుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఉండిద్ది, చేతిలో ఉన్నవి పడేస్తూ ఉంటాము. ఇదైతే మనం బ్యాగ్ తగిలించేసుకుంటే కనుక పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోవచ్చు. అలాగే బైక్ నడిపే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలాంటి బ్యాగ్స్లో ఐటమ్స్ కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి అనమాట. వాటర్ బాటిల్, మిల్క్ బాటిల్, ఇంకా బట్టలు, ఇలాంటివి పిల్లలకు సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే, మా పాప గాజులు ఎక్కడ పెట్టినా కూడాను పగలగొట్టేస్తుంది అనమాట తీసేసి. అంటే స్టాండ్స్ లాంటివి మనం టేబుల్ మీద కానీ డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ పెడుతూ ఉంటాం కదా, అవి వాళ్ళకి ఈజీగా అందేసి తీసేస్తున్నారనమాట. సో నేనైతే ఈ విధంగా కవర్ సెట్ లాంటిది అయితే తీసుకున్నాను అనమాట. ఇలా గాజులు వీటికి ఇలా సెట్ చేసేసి మనం ఆ బాక్స్ టైప్లో ఉంది కదా కవర్, దానిలో పెట్టేసుకోవటమే. తర్వాత క్లోజ్ చేసుకోవడానికి ఈ విధంగా పైన కవర్ అయితే ఇచ్చారనమాట. జిప్తో క్లోజ్ చేసేసుకోవడమే, డస్ట్ కూడా పట్టదు ఎక్కువ. తర్వాత ఇది వచ్చేసరికి పిల్లలకి అందకుండా ఏ షెల్ఫ్లోనో వాటిల్లోనో పెట్టుకుంటే వాళ్ళకి అందకుండా పగలగొట్టకుండా ఉంటారనమాట. మనం జాగ్రత్తగా కొన్ని చూసుకుంటూ ఉండాలి. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే తీసుకున్నాను అనమాట. వీటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్